హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షడ్రుచులు బై కిరణ్. మేము సంక్రాంతి హాలిడేస్లో మా పిల్లలిద్దరికీ కూడా గోదాదేవి వేషం అలాగే కృష్ణుడి వేషం వేశామండి. ఆ వేషాలు వేయటానికి వాళ్ళకి ఫోటోషూట్ తీయడానికి మేము ఎన్ని తిప్పలు పడ్డామనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగే ఆ వీడియో షేరింగ్తో పాటు అసలు గోదాదేవి ఎవరు అనేది క్లుప్తంగా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, చిన్న పాపకి కృష్ణుడి వేషం వేశాము, అలాగే పెద్ద పాపకి గోదాదేవి వేషం వేశామన్నమాట. ఈవినింగ్ 4-5కి అలా స్టార్ట్ చేసామండి గోదాదేవి వేషంకి శారీ కట్టడానికి. మాకు వచ్చేసరికి 8 అయితే అయిపోయింది మొత్తం అంతా రెడీ చేసేప్పటికి. అండ్ చిన్న ఆమె అయితే చేసినంతసేపు చక్కగా కూర్చొని చేయించుకుంది. బట్ చేసిన తర్వాత ఫొటోస్కి మాత్రం అస్సలు కోఆపరేట్ చేయలేదన్నమాట. తను 4 ఫొటోస్ తీయడానికి కూడా మేము చాలా కష్టపడ్డాము, కానీ చాలా నీట్గా చాలా బాగా అయితే కుదిరింది ఫ్రెండ్స్. ఇక గోదాదేవి ఎవరు అనే విషయానికి వస్తే, శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయంలో ఉండే పూజారి యొక్క కూతురంట గోదాదేవి. అయితే ప్రతిరోజు రంగనాథ స్వామి వారికి తులసిమాలని తులసివనం నుంచి తులసి దళాలు తీసుకొచ్చి తులసిమాలని కట్టి సమర్పించేవాళ్ళు. అయితే ఆమె ఆ దండ ఎలా ఉంది అనేది అలంకరించుకొని చూసి రంగనాథ స్వామికి పంపించేదంట. ఆమె రంగనాథ స్వామి పట్ల ఎంతో ప్రేమతో ఉందండి. అలాగే తిరుప్పావైని రాసింది. ఈ తిరుప్పావైలో 30 పాసురాలు, అంటే రోజుకొక రకంగా ఆ కృష్ణ పరమాత్మని ఎలా పూజ చేశారనేది ఉంటుందన్నమాట. సో మా గోదాదేవి అయితే రెడీ అయిపోయిందండి. ఎంత చక్కగా ఉంది కదా. దండ కూడా పూలు కట్టేవాళ్ళు గోదాదేవికి అని చెప్తే కట్టించారు. ఇక చిన్నామెని రెడీ చేయడానికి చూడండి ఎలా చేశామనేది. అలెక్సాలో పాటలు పెట్టి తనని రెడీ చేశామన్నమాట. అయితే నెమలి పింఛము తలకి అవి ఉంచుకోవాలంటే చాలా కష్టపడింది. ఇక ఫోటోషూట్కి వచ్చేసరికి అస్సలు వాళ్ళ అమ్మని అయితే వదిలిపెట్టి రాలేదు. సో ఇంకా చేసేది ఏమీ లేక గోదాదేవి వరకు మేము కొన్ని ఫొటోస్ తీసామండి. ఎందుకంటే మేము 5కి స్టార్ట్ చేసాం కదా. ఆ దండ కూడా గులాబీలు చామంతులు అయ్యేటప్పటికి చాలా హెవీ వెయిట్ ఉంది. సో తన వరకు ఫోటోషూట్స్ తీసేసాము. ఇక గోదాదేవి మనం ప్రతి ధనుర్మాసంలో కూడా మనం తిరుప్పావై చదువుతూ ఉంటాం కదండి, 30 పాసురాలు. ఈ 30 పాసురాలు రాసింది కూడా గోదా అమ్మవారంట. ఈ గోదా అమ్మవారు కృష్ణుడిని ఎలా పూజ చేయాలి, ధనుర్మాసంలో ఏ నియమాలు పాటించాలి, అలాగే అందరి గోపికలను లేపుతూ పూజ అనేది ఎలా చేసిందనేది ఈ తిరుప్పావైలో చెప్పారు. చాలా మంచిదండి ధనుర్మాసం తిరుప్పావై చదవటము. అలా గోదా అమ్మవారు 30 రోజుల ధనుర్మాసం అంతా కూడా రంగనాథ స్వామిని ఆరాధించటంతో స్వామివారు తనని అనుగ్రహించి అమ్మవారిని తనలో ఐక్యం చేసుకున్నారని చెప్తుంటారు. అలాగే మనం భోగి రోజు గోదా కళ్యాణం కూడా జరుపుతామన్నమాట. సో ఇలా ఇక ఆమె అయిపోయిన తర్వాత చిన్న పాప కూడా చక్కగా కొంచెం ఫొటోస్కి కోఆపరేట్ చేసింది. ఇక అలా ఆ రోజంతా కూడా మాకు వీళ్ళిద్దరిని రెడీ చేయటం, వాళ్ళకి ఫోటోషూట్స్ తీయటం అంతా అయిపోయింది. ఈ పెద్ద పాప అయితే గోదా అమ్మవారికి అంటే తనకి వస్తువులు కానీ శారీ అలాగే దండ చాలా హెవీ వెయిట్ అనిపించినా కూడా చాలా ఓపిక్గా అయితే చాలాసేపు ఉంచుకుంది. ఇక 8:30, 9కంతా ఇంకా ఉంచుకోలేక తీసేసింది. అలాగే తను ఒక పాట కూడా పాడింది ఫ్రెండ్స్. ఆ పాట ఇప్పుడు వినిపిస్తాను.
శీలలన్నీ మూతబట్టి చిన్ని కృష్ణుడు చెట్టు మీద దాచేయమ్మ చిన్ని. ధనుర్మాసంలో తిరుప్పావై చదవటం వల్ల చాలా మంచిది అని చెప్తారు. అలాగే వాళ్ళు అంటే చక్రాంతరాలు అయిన వాళ్ళైతే మెయిన్గా తప్పనిసరిగా ఈ గోదా అమ్మవారి కళ్యాణము అలాగే గోదా అమ్మవారి పూజలు ఇవన్నీ కూడా చేస్తారండి. ఇక ఆళ్వారుగా అంటే అమ్మవారు గోదా అమ్మవారు రంగనాథ స్వామి వారిలో ఐక్యమైపోయి ఆళ్వార్లుగా మారిపోయారంట. ధనుర్మాసం చదివే తిరుప్పావై 30 పాసురాలు భావంతో సహా మన ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు చదవచ్చు, చూసి చదువుకోవచ్చు, అలాగే నేర్చుకోవచ్చు. లేదంటే అంటే చదవటం రాని వాళ్ళు కనీసం విన్నా కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ తిరుప్పావై ముఖ్యంగా తమిళంలో ఉంటుందన్నమాట. ఎందుకంటే గోదా అమ్మవారు శ్రీరంగంకి చెందిన అమ్మవారు కాబట్టి ఆమె తమిళంలో ఈ తిరుప్పావైని రాశారంట. సో ఇలా చూసారా, చివరాఖరికి కొంచెం కోఆపరేట్ చేసింది. తనకి మేకప్ కిట్ అంతా కూడా ఇస్తే కూర్చొని ఫొటోస్కి కోఆపరేట్ చేసింది. అయితే చూడండి అన్నీ నోట్లో పెట్టేసేసుకుంటుంది. చాలా అల్లరి, అంటే కృష్ణుడి వేషం వేయగానే ఆ క్యారెక్టర్ లీనమైపోయిందో ఏమో కానీ చిన్ని కృష్ణుడిలాగా అల్లరి చేసిందండి. మా చిన్నదైతే చాలా చాలా అల్లరి చేసింది. ఇంకా చివరికి ఏం చేయాలో తెలియక వాళ్ళ నాన్నకు కూడా కాల్ చేసి చూపిస్తూ కొంచెము దాన్ని కూర్చోబెట్టగలిగాము. చూడండి మేకప్ కిట్ ఇస్తే మొత్తం నోట్లో పెట్టేసుకొని అంతా చక్కగా అల్లరి చేస్తూ చిన్ని కృష్ణుడేనండి. ఎట్లా కృష్ణుడు అల్లరి చేస్తాడో అట్లా అల్లరి చేసిందనమాట. అయిపోయాక లాస్ట్కి అయితే ఫోన్ ఇచ్చి కూర్చోబెడితే చక్కగా కొంచెం ఫొటోస్కి
కోఆపరేట్ చేసింది. చూడండి ఇప్పుడు ఎలా చక్కగా నవ్వుతుంది కదా. సో ఇలా మేము ఫెస్టివల్ హాలిడేస్లో పిల్లలిద్దరికీ ఇలా ఫోటోషూట్స్ అయితే తీసాము. ఇంకా నేను గోదాదేవి అమ్మవారి శారీ కట్టడం కూడా నేను వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ నాకు ఇంకా కుదరలేదు ఫ్రెండ్స్. ఈసారి ఎప్పుడైనా కూడా నేను ఎలా కట్టాలి పంచకట్టు అనేది నేను మీతో ఒక వీడియో అనేది షేర్ చేసుకుంటాను. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ మా వీడియోలో మా పిల్లలిద్దరికీ వేసిన గోదాదేవి వేషం అలాగే కృష్ణుడి వేషం అండ్ గోదాదేవి గురించి కొన్ని చిన్న చిన్న విషయాలు తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.